ప్రతినిధి 2 తెలుగు ఫిలిం రివ్యూపై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి వచ్చి 2 గంటల 16 నిమిషాల డ్రామా పొలిటికల్ థ్రిల్లర్. యూఏ 10 మే 2024న శుక్రవారం రోజు విడుదలైన ఈ సినిమా ప్రతినిధి అనే మొదటి సినిమాకి సీక్వెల్గా వచ్చింది. TV5 మూర్తి ఈ సినిమాని డైరెక్ట్ చేయడం జరిగింది. ఆయన మొత్తం పేరు మూర్తి దేవగుప్తపు. ఇక సినిమా నిర్మాత వచ్చి కుమార్ రజా బత్తుల మరియు ఇంకో నిర్మాత ఆంజనేయులు శ్రీతోట. ఇక ఇంకొక నిర్మాత కూడా ఉన్నాడు, సురేంద్రనాథ్ బొలినేని. స్వరసాగర్ మహతి ఈ సినిమాకి సంగీతం చేయగా నాని చెమిడిశెట్టి సినిమాటోగ్రఫీ, తర్వాత రవితేజ గిరిజాల ఎడిటర్గా చేశాడు. అదే TV5 మూర్తి క్లైమాక్స్లో మళ్ళీ ప్రతినిధి 3 కూడా వస్తుందని చెప్పి ఎండ్ చేశాడు. నారా రోహిత్ హీరోగా చేసిన ఈ సినిమాలో సిరి లేల్లా అనే అమ్మాయి హీరోయిన్గా నటించింది. సప్తగిరి, తనికెల భరణి, అజయ్ ఘోష్, పృథ్వీరాజు తదితరులు ఇతర పాత్రల్లో పోషించగా సచిన్ కేడ్కర్ ముఖ్యమంత్రిగా అతి ముఖ్యమైన పాత్రలు పోషించారు. సినిమా ఓపెనింగ్ మనల్ని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఇందులో ఉదయభాను పోషించిన పాత్ర ఆమెని శ్రీదేవిలాగా చూపించారు. అంటే చూడడానికి శ్రీదేవిలాగా అనిపించింది. కాకపోతే ఇక్కడ ఒక ఫెయిల్ అయిన అంశం ఏంటంటే ఆమె డబ్బింగ్ వేరే వాళ్ళతో చెప్పించడం అతకలేదు, కొంచెం మంచిగా అనిపించలేదు డబ్బింగు. ఇక పురుషోత్తం పాత్రలో ఈయన శ్రీకాంత్ అయ్యంగారు పోషించిన పాత్ర బాగుంది. అట్లాగే ఈ సిబిఐ అధికారిగా చేసినటువంటి అతనికి ఎదురు పురుషోత్తం అని అంటూ పిలవడము, ఆయన వచ్చేసి ఈ ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి తీరు బాగుంది. అట్లా NNC టీవీ అనే ఒక టీవీని ఉదయభాను అనే ఒక సిన్సియర్ జర్నలిస్టు నారా రోహిత్ని నమ్ముకొని ఒక స్టూడియో పెట్టి దానికి ఒక ఛానల్ని పెట్టి ఆ ఛానల్కి అతన్ని CEO చేస్తుంది. అయితే అతను రావడము టమాటాలు 200 కిలోకి అమ్మినప్పుడు అక్కడికి వచ్చి మన ఈ రఘు ఉంటాడు కదా, రఘుతోటి చెప్తే ముసలాయన వచ్చి ఫైట్ చేస్తున్నాడు అన్నట్టుగా ముఖమంతా నల్లట్టుగా ముసలాయన వేషం వేసుకుని, ఆ ముసలాయన వేషం వేసుకునే అవసరం ఉంది, డైరెక్ట్గా హీరో టోటికి చేయొచ్చు కదా, వెరైటీ కోసం చేశారు. బాగుంది ఫైట్ అయితే. ఆ తర్వాత ఓపెనింగ్లో ముఖ్యమంత్రి దాంట్లో బ్లాస్ట్ జరిగింది, లైవ్ టెలికాస్ట్ అవుతుంది. ఆ బ్లాస్ట్ ఎందుకు జరిగింది, ముఖ్యమంత్రి సచిన్ కేడ్కర్ మంచివాడా చెడ్డవాడా అనే దాని మీద ట్విస్ట్. అయితే సినిమాలో ట్విస్ట్ ఉంటే ఆనందంగా ఉంటుంది, కానీ ట్విస్ట్ల కోసమే సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఆ సినిమా ప్రతినిధి 2 అలాగుంది. సో మూర్తి ఆల్రెడీ మనకు జర్నలిస్ట్గా చాలా ఫేమస్, TV5 మూర్తి. సో అతను దర్శకత్వం చేసిన మొదటి సినిమా ఇది. సో అతన్ని దర్శకత్వ పరంగా రిచ్గానే చేసే ప్రయత్నం చేశాడు. ఇంద్రజ పాత్ర బాగానే ఉంటుంది సినిమాలో, చిన్న పాత్ర, అతిథి పాత్ర. సో NNC టీవీలో ఇతను అన్ని లైవ్లు తీసుకొచ్చి అజయ్ ఘోష్ని తీసుకొచ్చి అన్నీ చెప్తే అతని నెగిటివిటీస్ అన్నీ చెప్పేసరికి అతని ప్రతిపక్షానికి పృథ్వీరాజు నిలబడతాడు, ఇతను వేరే పార్టీలో దుంకుతాడు. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, ఆ అవతలవాడు కూడా తప్పులు చేస్తాడు. అతను విదేశాల్లో మనుషుల్ని రవాణా చేసి వాళ్ళని 2-3 ఇయర్స్ కూడా అక్కడ కష్టపెట్టేటువంటి విధానాన్ని బయట పెడతాడు. అంటే పృథ్వీ ఇతనికి అజయ్ ఘోష్కి ఆపోజిట్లో పడితే అతని మీద కూడా ఇతను నెగిటివ్ చెప్తాడు. సో మొత్తానికి అతను ఎవరి పక్షాన ఉన్నో మనకు అర్థం కాదు. చివరాఖరికి ఇతను తనికెల భరణి బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంటుంది. ఆ తనికెల భరణి ఇతన్ని పెంచినటువంటి ఒక అనాథ శరణ్యం తండ్రి. అక్కడ పరిచయమైన హీరోయినే సిరి. ఆ సిరికి ఇతను ఈ ఇన్వెస్టిగేటివ్ CBI అధికారి కూడా ఆ ఫ్రెండ్ ఉంటాడు. సో అతను వచ్చి ఈ ముఖ్యమంత్రి బ్లాస్ట్ ఎట్లా జరిగింది ఏం సంగతి, తీరా ముఖ్యమంత్రి బతికే ఉంటాడు, డ్రైవర్ రూపంలో బతికి బయటకు వస్తాడు. అతన్ని తీరా చేసింది ఆ కొడుకే అన్నది ఒక సస్పెన్స్ ట్విస్ట్. ఆ తర్వాత ఈ సచిన్ కేడ్కర్ అనే ముఖ్యమంత్రి కూడా దొంగనే అని, అంటే అతను కూడా నెగిటివ్ పని చేశాడు, ఇంతకుముందు భూ కబ్జా చేశాడు అనేది చూపిస్తూ ఎండ్ చేసినటువంటి విధానము మనకు ట్విస్ట్లకు, అంటే ఎవరు మంచోళ్ళు కాదు అనేది దాంతో ఎండ్ చేశారా అనేది అర్థం కాదు మనకి. సో ఇందులో పాత్రలో నారా రోహిత్ ఎప్పటిలాగానే బాగా యాక్షన్ చేశాడు. నారా రోహిత్ ఉన్నంతలో బాగా రాణించేటువంటి ప్రయత్నం చేస్తాడు ఎప్పుడు కూడా. సో లేలా సిరి కూడా బాగుంది ఉన్నంతలో. సో ఆమె పాత్ర పరిధి లాస్ట్లో సెకండ్ హాఫ్లో మనకు ఎండ్లో ఒక పాట వస్తుంది, కానీ మధ్యలో ఎక్కడ రొమాన్స్కి వాడుకోలేదు. సో ఇక్కడ స్కిన్ షో కానీ ఏది లేదు ఈ సినిమాలో, ఆయన UA ఇచ్చారు. సో ఎక్కడ కూడా నీట్గా సినిమా అంతా నీట్గా ఉంటుంది, ఎక్కడ కూడా ఆడవాళ్ళ సెక్స్ కానీ వైలెన్స్ కానీ, అట్లా వైలెన్స్ ఉంది కానీ సెక్స్ లేదు. సో చివరికి ముఖ్యమంత్రిని ఎట్లా ప్లాన్ చేశారు, తర్వాత అతను ఉన్నప్పుడు కూడా ఎవరు గన్మ్యాన్ లోపల ఉన్నా కూడా ఏ రకంగా లోపలికి వచ్చారు అనేది ఓ డిఫరెంట్గా చూపించేటువంటి ప్రయత్నం చేశారు. సో ఓవరాల్గా మనల్ని ఆకట్టుకునే విధంగా సాగుతుంది సినిమా. సో ప్రతినిధి 2 అనేది జర్నలిస్టులకి, అంటే టీవీ జర్నలిస్టు, మీడియా జర్నలిస్టు ఏ రకంగా రాణిస్తాడు, అతను ఏ రకంగా ఒక CBI ఉండి అతను ఏ రకంగా ముఖ్యమంత్రి దానికి ఎదుర్కొంటాడు అనేది డిఫరెంట్గా చూపించే ప్రయత్నం చేసిన సినిమా ప్రతినిధి 2. సో ఓవరాల్గా ఈ సినిమా అంటే భారీగా తీసుకొచ్చి ఆ ముఖ్యమంత్రి బ్లాస్ట్కి కారణాలు ఏంటి, అసలు ఎవరు బ్లాస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు అంటే చివరి పోతే కొడుకే చేశాడు,
కొడుకు ఎందుకు చేశాడంటే అతను అధికార దాహంతో చేశాడు అనేది అది వేరే ప్రతిబింబిస్తుంది మనకు. వేరే రాజకీయాల మీద మనకి ఇక్కడ వర్తమాన రాజకీయాల మీద ప్రతిబింబించే విధంగా ఒక వేరే పార్టీ మీద అన్యాయపదేశంగా వేరే వాళ్ళు ఇలా జరిగితే 2 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి కొడుకు ఇలా చేశాడు అన్నట్టుగా అన్యాయపదేశంగా చూపించినట్టుగా కొంత అనిపించింది మనకి. మొత్తానికి ఏమైందంటే రాజకీయ సినిమా మొత్తానికి ఒక డిఫరెంట్గా భారీగా చేసేటువంటి ప్రయత్నం నారా రోహిత్ లాంటి ఒక మంచి నటుడు పాడడం. అతను డిఫరెంట్ సినిమాలు చేస్తుంటాడు. బాణము, తర్వాత ఇంతకుముందు చేసిన ప్రతినిధి, ఎన్నో సినిమాలు అతను నారా రోహిత్ అని ఒక తనదైన ఒక బ్రాండ్ తోటి చేస్తూ ఉంటాడు. అక్కడ ఒకడు ఉంటాడు, అప్పుడు ఒకడు ఉంటాడు, అట్లాంటి సినిమాలన్నీ డిఫరెంట్ సినిమాలు చేసినటువంటి నారా రోహిత్కి ఈ సినిమా కొట్టిన పిండి. సో పబ్లిసిటీ డిఫరెంట్గా చేశారు కాబట్టి ఈ సినిమా ఓపెనింగ్స్ ఉంటాయి అనుకున్నాను, కానీ అనుకోకుండా ఓపెనింగ్స్ ఈ సినిమాకి పెద్దగా లేక నీరసించింది సినిమా. ఎందుకంటే ఓపెనింగ్స్ తెచ్చుకోవాల్సిన సినిమా నిజానికి ప్రతినిధి 2 ఒక మంచి సినిమాగా నిలబడాల్సిన సినిమా, కానీ ఎందుకో ఈ సినిమా అంతగా రాణించలేకపోయింది. దీనికి పోటీగా వచ్చిన సినిమా పెద్దగా అంత నిలబడే సినిమా కాకపోయినా కూడా ఈ సినిమాకి ఎక్కువ స్టఫ్ రాలేదంటే సినిమాలో ఎక్కువ పెద్ద విషయం అంతా కనపడ్డాకనే ఇదైంది. కృష్ణమ్మ సినిమా దీని మీద బెటర్ అనిపిస్తుంది మనకి. సరే కంపారిజన్ పక్కన పెడితే ప్రతినిధి ఒక వర్గం టైప్ సినిమా కాబట్టి ఎలక్షన్ ముందు రిలీజ్ కావడం మాత్రం, ఈ 13 తారీఖు ఎలక్షన్స్కి ముందు రిలీజ్ కావడం మాత్రం ఈ సినిమాకి ప్లస్సే. అది కూడా ఎంటాల వల్లనో లేకుంటే మళ్ళీ ఏ పబ్లిసిటీ లోపం వల్లనో మొత్తానికి ఏంటంటే అనుకున్నంత మేరకు కలెక్షన్స్ రాబట్టుకోలేకపోయింది ఈ సినిమా. ఓవరాల్గా ఉదయభాను మాత్రం చూడడానికి శ్రీదేవి లాగా అనిపించడం మాత్రం ఆశ్చర్యకరం. డబ్బింగ్ వాయిస్లు ఇంకా 2 వాయిస్లు కూడా డబ్బింగ్ సెట్ కాలేదు. సో ఓవరాల్గా ఈ నారా రోహిత్ పర్ఫార్మెన్స్ తప్ప ఆ సినిమాలో భారీతనము, ఆ బ్లాస్ట్లు, ఆ తర్వాత సచిన్ కేడ్కర్ పాత్ర, ఇలాంటి కొన్ని సచిన్ కేడ్కర్ వాయిస్ కూడా సెట్ కాలేదు. అవి కొంచెం డబ్బింగ్ కేర్ తీసుకుంటే ఇంకొంచెం బాగుండేదేమో అనిపించింది సినిమా. సో ఏమైనా మూర్తి ప్రయత్నం మాత్రం దర్శకుడిగా అతను సక్సెస్ అయ్యాడంటే పర్వాలేదని చెప్పాలి. సో అతను మీడియా జర్నలిస్ట్గా అతనుకున్న అనుభవం అంతా రంగరించి ఒక మీడియా జర్నలిస్టుల యొక్క బాధలు ఏంటో చూపించాడు. రాళ్ళు కొడితే ఆ రాళ్ళని డెకరేషన్గా వాడుకునేటువంటి హీరో థాట్ బాగుంటుంది. ఎప్పుడు ఈ బెంచ్ నుంచి ఆ బెంచ్కి మారు అంటే నేను ఒకవేళ దిగుతాను సీఈఓ, కానీ ఏ రోజు నన్ను ప్రశ్నించకూడదని ధైర్యంగా మన అజయ్ ఘోష్ లాంటి మంత్రిని ఇంటర్వ్యూ చేసేటువంటి విధానము, దాంతో అతని ఎండగట్టి అతను పదవిపోయేదానికి కారణమైనటువంటి విధానం, అవన్నీ సీన్లు అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. ఓవరాల్గా చివరాఖరి సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బిగ్గా ఉన్నా కూడా లాజిక్లెస్గా ఉండి సినిమా చివరాఖరికి అతన్ని కూడా విలన్గా చూపించి ముఖ్యమంత్రి కూడా విలన్గా చూపించడం అనేది ఒక ట్విస్ట్లకి కొంచెం మనకు అర్థం కాకుండా పోతుంది కదా. ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు కాకుండా అందరు చెడ్డవాళ్ళు అంటే ఆ సినిమా ఎలా ఉంటుంది అలా ఉంటుంది ప్రతినిధి 2. సో ఓవరాల్గా నేను ఈ సినిమాకి ఇస్తున్నటువంటి రేటింగ్ 2.75/5 ఈజ్ మై రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కరెక్ట్ రిలీజ్ అంటారు కదా, అట్లా ఎలక్షన్ ముందు రావడం ఒక్కటే ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. లాస్ట్కు తీసినటువంటి పాట, ఆ నారా రోహిత్తో తీసిన లాస్ట్ పాట, లొకేషన్స్ ఈ సినిమాకి హైలైట్గా నిలిచాయి. ఫోటోగ్రఫీ బాగుంది సినిమాలో, సంగీతం కూడా ఉన్నంతలో రాణించే ప్రయత్నం చేశాడు మాతి సాగర్. సో ఇదండి ఈ సినిమా రివ్యూ. మరి మరో మంచి రివ్యూలో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానులు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాతో. నమస్తే, జై హింద్.